ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు 1:3. యాకోబు 1:3 వాక్యం ఇలా ఉంది: మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సాధారణంగా ఏమనుకుంటామంటే, సమస్య వచ్చిందంటే బాధ, పరీక్ష వచ్చిందంటే భయం, కష్టం వచ్చిందంటే నిరుత్సాహం అనుకుంటాం. కానీ ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అని. అది మన మనసుకు అర్థం కాని వాక్యం. కష్టం ఎలా ఆనందం అవుతుంది? ఇది సాధారణ ఆనందం కాదు, ఇది ఆత్మీయ అవగాహనతో వచ్చే ఆనందం. ఈ వాక్యంలో 3 ముఖ్యమైన భాగాలున్నాయి. మొదటిగా, నానా విధములైన శోధనలు అని. శోధనలు ఒక రకం కాదు. ఆరోగ్య శోధన, ఆర్థిక శోధన, కుటుంబం ఒత్తిడి, అపరాధాలు, అవమానాలు, ఆత్మీయ పరీక్షలు, ఇలా ప్రతి విశ్వాస జీవితంలో శోధనలు తప్పవు. శోధన అంటే దేవుడు నిన్ను వదిలేశాడని కాదు. శోధన అంటే దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు అని అర్థం. రెండోదిగా, పడున్నప్పుడు అని ఉంది. ఇక్కడ చూడండి, పడి ఉండొచ్చు అని కాదు, పడున్నప్పుడు అని ఉంది. అంటే ఒక విశ్వాస జీవితంలో కన్ఫామ్గా శోధనలు తప్పవు. మూడోదిగా, మహా ఆనందమని ఎంచుకొనుడి అని. ఇది భావోద్వేగం కాదు, ఇది నిర్ణయం. మనం ఎలా నిర్ణయించుకోవాలంటే, ఈ శోధన నన్ను బలపరుస్తుంది, ఈ కష్టం నన్ను ఎదగనిస్తుంది, ఈ బాధ వృధా కాదు అని. యాకోబు తర్వాత చెప్తున్నాడు, మీ విశ్వాస పరీక్ష సహనాన్ని కలిగిస్తుంది అని. శోధన అనేది విశ్వాస పరీక్ష. విశ్వాస పరీక్ష అంటే సహనం. సహనం వస్తే మనలో పరిపక్వత వస్తుంది. ఈ వాగ్దానానికి గొప్ప ఉదాహరణ యోసేపు జీవితం. యోసేపు యాకోబు కుమారుడు. తన తండ్రికి ఎంతో ప్రియమైన వాడు. యాకోబు అతనికి రంగురంగుల వస్త్రం ఇచ్చాడు. అది ప్రత్యేకమైన ప్రేమకు గుర్తు. దేవుడు యోసేపుకు 2 కళ్ళలు ఇచ్చాడు. మొదటిగా, అతని సహోదరుల గుర్తులు అతనికి గుర్తుకి నమస్కరించడం. రెండోదిగా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అతనికి నమస్కరించడం. ఈ కళలు దేవుని యోచనను సూచిస్తాయి. కానీ ఆ కళలు ఆశీర్వాదానికి ముందు అసూయకు కారణమయ్యాయి. సహోదరులు ఇలా అన్నారు, ఇదిగో కళలు కనువాడు వస్తున్నాడు అని. అసూయ ద్వేషంగా మారింది, ద్వేషం కుట్రగా మారింది. వారు అతన్ని చంపాలనుకున్నారు. చివరికి బావిలో పడేశారు. ఒక యువకుడు కలలతో ఉన్నవాడు ఒక గోతిలో పడిపోయాడు. ఆ సమయంలో అతడు ఇలా అనుకుని ఉండొచ్చు, దేవుడా, ఇదేనా నీ వాగ్దానం? నా కలలు ఇక్కడే ముగిశాయా అని. కానీ దేవుడు మౌనంగా పనిచేస్తున్నాడు. అతన్ని బావి నుండి బయటకు తీసి ఇస్మాయిలీలకు అమ్మేశారు 20 వెండి నాణ్యాలకు. ఇప్పుడు యోసేపు తన ఇంటి నుండి దూరంగా, తన కుటుంబం నుండి వేరుగా, విదేశీ దేశంలో దాసుడిగా ఉన్నాడు. కానీ బైబిల్లో ఒక ముఖ్యమైన వాక్యం చెప్తుంది, యెహోవా యోసేపుకు తోడుగా ఉండెను అని. యోసేపు స్థానం మారింది, స్థితి మారింది, కానీ దేవుని సన్నిధి మారలేదు. యోసేపు పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా పనిచేశాడు. పోతిఫెరో అతనిపై విశ్వాసం పెట్టాడు. అన్నీ బాగానే ఉన్నప్పుడు మరొక పరీక్ష వచ్చింది. పోతిఫెరో భార్య అతన్ని పాపంలో పడేయాలని ప్రయత్నించింది. యోసేపు ఇలా అన్నాడు, నేను దేవునికి విరుద్ధంగా పాపము చేయను అని. అతడు పారిపోయాడు. ఫలితంగా అతనిపై అబద్ధపు ఆరోపణ, దాని వలన జైలు శిక్ష. నిజాయితీగా ఉన్నందుకు జైలుకి వెళ్ళాడు. మన దృష్టిలో ఇది అన్యాయం, కానీ దేవుని ప్రణాళికలో ఇది తదుపరి మెట్టు. జైల్లో కూడా బైబిల్ చెప్తుంది, యెహోవా యోసేపుకు తోడై ఉండెను అని. అతడు అక్కడ కూడా విశ్వాసంగా ఉన్నాడు. రాజు దగ్గర ఉన్న పానదాయకుల అధిపతి, అలాగే భక్షదాల అధిపతి కలలు కన్నారు. యోసేపు దేవుని సహాయంతో అర్థం చెప్పాడు. తర్వాత యోసేపు విడుదల గురించి అడిగాడు. కానీ పానదాయకుల అధిపతి అతన్ని మర్చిపోయాడు. ఇంకా 2 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపాడు యోసేపు. దేవుడు ఆలస్యం చేసినట్టు కనిపిస్తుంది, కానీ దేవుడు మర్చిపోలేదు. ఒకరోజు ఫరో కలగన్నాడు. ఎవరూ అర్థం చెప్పలేకపోయారు. అప్పుడు పానదాయల అధిపతి గుర్తుపెట్టుకున్నాడు, జైల్లో హెబ్రీ యువకుడున్నాడు అని. అప్పుడు యోసేపు పిలువబడ్డాడు జైల్లో నుండి నేరుగా రాజభవనానికి. అతడు ఇలా అన్నాడు, అర్థం చెప్పేది నేను కాదు, దేవుడే అని. అతడు అర్థం చెప్పాడు. 7 సంవత్సరాలు విస్తారంగా ఉన్న, సమృద్ధిగా ఉన్న సంవత్సరాలు, 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు వస్తాయని చెప్పాడు. ఫరో ఆశ్చర్యపోయాడు. యోసేపు ఐగుప్తు ప్రధానిగా నియమించాడు. జైలు నుండి సింహాసనం వరకు ఒక్క రోజులో జరిగిపోయాయి. కరువు వచ్చింది. యోసేపు సహోదరులు ధాన్యం కోసం ఐగుప్తుకు వచ్చారు. వారు అతనికి నమస్కరించారు. కళ నెరవేరింది. బావిలో పడిన కళ సింహాసనం మీద నిలిచింది. తర్వాత అతడి సహోదరులకు ఇలా అన్నాడు, మీరు నాకు అపకారం చేయాలని యోచించిరి, కానీ దేవుని నాకు మేలు చేశాడు అని. ఇది పరిపక్వమైన విశ్వాసం. అతడు ఇలా అనలేదు, మీ వల్ల నా జీవితం నాశనమైంది అని. అతడు అర్థం చేసుకున్నాడు, దేవుడు ప్రతి శోధన వెనుక పని చేస్తాడు అని. ఇక్కడ ముఖ్యమైన పాఠం ఏంటి అంటే, బావి లేకపోతే రాజభవనం ఉండేది కాదు, దాసత్వం లేకపోతే నాయకత్వం ఉండేది కాదు, జైలు లేకపోతే సింహాసనం ఉండేది కాదు, శోధన లేకపోతే పరిపక్వత వచ్చి ఉండేదే కాదు. యోసేపు ప్రతి పరీక్షలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడు, అదేంటంటే దేవుడు నాతో ఉన్నాడు అని. ఈరోజు నువ్వు కూడా బావిలో ఉండొచ్చు, జైలులో ఉన్నట్లు అనిపించవచ్చు, అబద్ధపు ఆరోపణతో మనసు బాధపడుతుండొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ కథను ఇంకా ముగించలేదు. నీ శోధన నీ సిద్ధతకు కారణమవుతుంది. నీ ఆలస్యం నీ స్థిరత్వానికి కారణమవుతుంది. నీ కన్నీళ్లు నీ కిరీటానికి దారవుతుంది.
శోధన లేకపోతే యోసేపు సింహాసనం చేరేవాడు కాదు. అలాగే నీ జీవితంలో కష్టాలు నిన్ను కూల్చడానికి కాదు, నిన్ను తయారు చేయడానికి. దేవుడు నీ బావిని నీ సాక్ష్యంగా మార్చగలడు. బంగారం అగ్నిలో శుద్ధి అవుతుంది. అగ్ని బంగారాన్ని నాశనం చేయలేదు, అశుద్ధతను తొలగిస్తుంది. అలాగే శోధన కూడా మన అహంకారాన్ని కూల్చేస్తుంది, మన సహనాన్ని పెంచుతుంది, మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఈ శోధన ఉండొచ్చు. నువ్వు ఇలా అనుకుంటున్నావా, ఎందుకు నాకు మాత్రమే, ఎప్పుడు నాకు మాత్రమేనా, ఇది ఎప్పుడు ముగుస్తుందని? కానీ దేవుడు చెప్తున్నాడు, ఇది నిన్ను తయారు చేస్తుంది, ఇది నిన్ను ఎదగనిస్తుంది, ఇది నీ సాక్ష్యంగా మారుతుంది. నీ కష్టం రేపటి ఆశీర్వాదానికి సిద్ధత అని చెప్తుంది దేవుడు చెప్తున్నాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, శోధనలు మనం ఎలా ఉన్నప్పుడు ఫిర్యాదు చేయకుండా ప్రార్థించాలి, విశ్వాసం వదలకూడదు, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి, ఇతరులకు ధైర్యం ఇవ్వాలి. కష్టం వచ్చినప్పుడు పడిపోకూడదు, దానిలో నిలబడాలి. ఈ వాక్యంలో గొప్ప సత్యం ఏంటంటే, శోధన నీ శత్రువు కాదు, అది నీ ఆత్మీయ శిక్షణ. నీ కన్నీళ్లు వృధా కావు, నీ బాధ నిరర్థకం కాదు. నువ్వు చూడకపోయినా దేవుడు పనిచేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున్నా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. శోధనలో మేము బలహీన పడుతున్నప్పుడు మాకు బలాన్ని ప్రసాదించండి. కష్టాలను చూసి భయపడకుండా ఆనందంగా స్వీకరించే విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా పరీక్షలు మా పరిపక్వతకు దారి తీయునుగాక, మా బాధలు మా సాక్ష్యంగా మారునుగాక. మా జీవితంలో జరుగుతున్న ప్రతి శోధన నీ మహిమ కొరకు ఉపయోగించబడునుగాక అని ప్రార్థిస్తూ యేసుక్రీస్తును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.